పల్లెల అభివృద్ధికి పంచాయతీ సర్పంచులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ఖర్చు చేసి అభివృద్ధి చేసే సర్పంచులు మాత్రం ఈరోజు చెక్ పవర్ రద్దు చేసి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల ద్వారా పాల్పడుతుంది. జిల్లాలో సుమారు 1168 పంచాయతీలు ఉండగా వంతలకోడూరు పంచాయతీ సర్పంచ్కి సంబంధించిన చెక్ పవర్ రద్దు విషయం ఈరోజు జిల్లా పరిషత్ చేరుకుంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ ఈ విషయంపై అధికారులు మండిపడ్డారు. ఎందుకు అసలు ఈ చెక్ పవర్ రద్దు చేయబడిందనే విషయం ప్రస్తుతం చెక్ పవర్ రద్దు చేసినటువంటి సర్పంచ్ మనతో ఉన్నారు. అసలు ఎందుకు చెక్ పవర్ రద్దు చేస్తే ఈరోజు అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అన్నటువంటి ఒక కక్ష సాధింపు చర్య చెక్ పవర్ రద్దు చేశారా, లేకపోతే ఏ అవినీతికి పాల్పడ్డారని ఈరోజు చెక్ పవర్ రద్దు? బొంతలకోడూరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయం అనేది భవనం అనేది నిర్మించడం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో కొంతవరకు భవనం నిర్మించిన తర్వాత హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆ భవనాన్ని అక్కడ నిలిపేయడం జరిగింది. మరి అంతవరకు ఆ భవనానికి సంబంధించి 1,81,311 రూపాయలు ఎన్ఆర్ఎస్ గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ అయినప్పుడు ఎవరైతే ఆ బిల్డింగ్ని నిర్మించారో ఆ కాంట్రాక్టర్ సదరు పేమెంటు ఇంజనీరింగ్ అధికారుల సూచన మేరకు ఆ కాంట్రాక్టర్ చెల్లించడం జరిగింది. మరి దానిపై కాంట్రాక్టర్ పేమెంట్ చెల్లించానన్నటువంటి కూటమి నాయకులు ఫిర్యాదు చేయడంతో కనీసం ఎటువంటి విచారణ చేయకుండా కూటమి నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ రోజు నా యొక్క చెక్ పవర్ అనేది తొలగించడం జరిగింది. అంటే నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటివి ఎన్ఆర్జీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి, స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ రోజు నిర్మాణాలు జరిగాయి. వారికి చెల్లింపులు జరిగాయి. చెల్లింపుల్లో సర్పంచ్గా మీ తాలూకు ఒక పార్ట్. అలాంటిది ఎవరిని బాధ్యత చేయకుండా మీ చెక్ పవర్ రద్దు చేశారంటే ఇది కక్షాదింపు చర్యలో భాగమేనా? ఖచ్చితంగా కక్షాదింపు చర్యనేనండి. ఎవరైతే పేమెంట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ కూడా ఒక నోట్ రాసి ఇవ్వడం జరిగింది. సోషల్ ఆడిట్లో ఏమైనా అబ్జెక్షన్ అయితే నాకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సూపరింటెండింగ్ ఇంజనీర్, పంచాయతీరాజ్ హెచ్ఆర్ శ్రీకాకుళం వారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా రిపోర్ట్లు కూడా రాసి ఇవ్వడం కలెక్టర్ గారికి. ఇందులో సర్పంచ్ తాలూకు ప్రమేయం లేదు. సాధారణంగా గ్రామ పంచాయతీ సాధారణ నిధులు కానీ 15 ఆర్థిక సంఘ నిధులు కానీ ఏదైనా దుర్యోగం జరిగినప్పుడు సాధారణంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే, లేకపోతే ప్రభుత్వం తనిఖీలో ఏమైనా అవినీతి జరిగిందని వారు తేలిస్తే ఖచ్చితంగా తాత్కాలికంగా 6 నెలల పాటు చెక్ పవర్ తీసే అధికారం జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి ఉంటుంది. కానీ ఇందులో గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధం ఏంటి? ఎన్ఆర్ఎస్ నిధుల్లో అవినీతి జరిగితే జిల్లా స్థాయిలో డుమా పీడీ గారికి దీనికి కన్వీనరు, కలెక్టర్ గారి చైర్మను, ఒకవేళ ఆ నిధుల్లో కనుక దుర్వినియోగం జరిగితే సంబంధిత కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలి. రికవరీ చేయని పక్షంలో ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి తప్ప ఇందులో ఎటువంటి సంబంధం లేనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎందుకు బలిపశు చేశారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం ఇది గ్రామంలో దాదాపుగా 20 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని, భూముల్ని, చెరువుల్ని మేము పరిరక్షించామన్న సాగుతో స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు, మరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు అందరూ కలిసి నా మీద కక్షగట్టి ఈరోజు చెక్ పవర్ తీయడం జరిగింది. ఓకే, నేను తప్పు చేశానో చేయలేదో కొన్ని కలెక్టర్ గారి నిర్ణయం మేరకు నేను చెక్ పవర్ తీస్తే పంచాయతీరాజ్ చట్టం 1995 ప్రకారం ఒక సర్పంచ్ యొక్క చెక్ పవర్ అనేది 6 నెలల పాటు తీసే అధికారం చట్టంలో ఉంది. మరి ఈరోజు 6 నెలలు దాటి 10 నెలలు కావస్తుంది. కనీసం 10 నెలలు కావస్తున్నా సరే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అక్టోబర్ 14వ తారీఖు, డిసెంబర్ 8, డిసెంబర్ 15, డిసెంబర్ 22 4 సార్లు హీరింగ్ కండక్ట్ చేసి తన నిర్ణయాన్ని చెప్పకుండా, ఏమీ తేల్చకుండా అలాగే తన వద్దే ఫైల్ నట్టుపెట్టుకుని ఉంచడం ఎంతవరకు న్యాయం? మరి ప్రజల యొక్క పరిపాలన ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు గ్రామంలో గత సంవత్సర కాలంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగక ఈరోజు దాదాపు 32 లక్షల రూపాయల నిధులు ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చాలా వరకు తాగునీటి సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, వీధి లైట్ల సమస్య ఉంది. మరి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఈరోజు 73వ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీకి ఇచ్చిన అధికారాలను ఈరోజు జిల్లా యంత్రాంగం తన చేతుల్లో తీసుకుంది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. చూస్తే కనుక ఈ విషయంలో ఒక పంచాయతీ ప్రథమ పౌరుడికి చెక్ పవర్ రద్దు చేస్తే ఆ పంచాయతీ పూర్తిగా అభివృద్ధికి కుంటుపడే పరిస్థితులు ఉంటాయి. ఏడాది కావస్తుంది, అధికారులు అమ్మ పెట్టదో అడుగుతూ ఉన్న చందంగా ఈరోజు బొంతలకోడూరు పంచాయతీ ఉందంటే ఖచ్చితంగా ఉందండి. కానీ గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు అనేది ఖచ్చితంగా మనం చేపట్టాలి.
సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసినప్పటికీ కూడా ఈ 10 నెలల కాలంలో ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి ఈరోజు ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, తదనంగా ఏదైనా ఈ రోజుకి కూడా ఆయన ఆపకుండా ఆ సమస్య బొంతలగూడూరు పంచాయతీ ప్రజలకు తెలియకుండా చేసిన సర్పంచ్ అండి. ఆయన చేసిన 10 లక్షలు 12 లక్షలు ఆయనకి డబ్బులు రావాల్సి ఉన్నా కూడా ఈరోజు చెక్ పవర్ రద్దుతో ఆయనకి హింసలు పెడుతున్నారు. ఆయన కూడా కోరేది ఒకటే, నాకు చెక్ పవర్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం ఒక చెక్ డ్రాయింగ్ ఆఫీసర్ని నియమిస్తే పాలన సజావుగా సాగుతుందని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ జిల్లా అధికారులకి ఏమాత్రం కూడా సీఎం కుట్టినట్టుగా స్థానిక సంస్థలు కాలపరిమితి దగ్గర పడిపోతుంది. ఇప్పుడప్పుడే ఇంకా అటువంటి అవసరం లేదని జిల్లా యంత్రాంగం భావించింది అనుకోవచ్చు. అలా ఎలా అనుకుంటారండి? 15 ఆర్థిక సంఘ నిధులు ఇప్పటికీ కనీసం ఒక 20 లక్షలు ఆ పంచాయతీ అకౌంట్లో ఉంది. అది ఈరోజు ఈ 2 నెలల్లో ఖర్చుకు పెట్టకపోతే రేపు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది కదా. దానికి బాధ్యులు ఎవరు వహిస్తారు? ఈ జిల్లా కలెక్టర్ గారు వహిస్తారా? జిల్లా వీళ్ళందరూ వహిస్తారా? అది ముందు చెప్పాలి కదా. కక్షాదింపు చర్యల్లో భాగంగానే ఈరోజు చెక్ పవర్ రద్దు చేశారు. మరి అలాంటప్పుడు ఈ 4-5 నెలలు ఇంకా అవసరం లేదన్నటువంటి ఒక నిర్ణయంతో ఉన్నారేమో. అయితే అవ్వచ్చు, ఆ నిర్ణయంతో ఉండొచ్చు. కానీ అంతిమంగా ఎవరండి లాస్ అవుతారు? ప్రజలు లాస్ అవుతారు. ప్రజలుకి కాపాడవలసిన బాధ్యత ఎవరికి ఉంది? అధికారులకు ఉంది. అధికారులు ఈ 2 నెలలైనా ఏదో ఒకటి ఆ 15 ఆర్థిక సంఘ నిధులు జమ అయిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయని కనీసం వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా చెక్ పవర్ ఈ సర్పంచ్కి ఇవ్వని అవసరం లేదు. కనీసం డ్రాయింగ్ పవర్ అయినా ఒక ఆఫీసర్నైనా నియమించి గ్రామ పంచాయతీ పరిపాలన సజావు సాగినట్టుగా అధికారులు చొరవ తీసుకోవాలన్నట్టుగా మేము అందరం కోరుచున్నాం. చూస్తే కనుక బొంతలకోడూరు సర్పంచ్ చెక్ పవర్ రద్దు విషయం మాత్రం ఈరోజు జిల్లా పరిషత్ వేదికగా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. కాకపోతే ఈ ఫిర్యాదులు పరిగణనలు తీసుకొని ఆ పంచాయతీ అభివృద్ధి నిధులు బ్యాక్ ఎండ్ కాకుండా ఈరోజు వినియోగంలో వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.